వెల్కమ్ టు ఫన్ ఫేమస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మార్కెట్లో ఉన్నాం. సో ఏంటి అనుకుంటున్నారా, ఇవన్నీ ఎర్రగడ్డలు. మేము ఈరోజు ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఎర్రగడ్డలు ఓనర్ లేడు, వెళ్ళిపోయినాడు. ఎస్ ఎస్, సూపర్గా ఉంటుంది ఈరోజు ప్రాంక్. ఖచ్చితంగా చూడండి అందరూ. కంటెంట్ ఏంటంటే ఇక్కడ అతను లేడు కదా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ఏదన్నా ఇక్కడ ఒకటి ఎవడన్నా దొరికితే వానికి అమ్మేసి మేము క్యాబ్ తీసుకొని ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాం. తర్వాత అసలైన వాడు వచ్చే ఏంది వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది, వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ అది పీక్కి వెళ్తే మేము అప్పుడు వెళ్ళి దాన్ని స్టాప్ చేసి ప్రాంక్ అని చెప్పేసి కూల్ చేస్తాం. సో ఇది ఈరోజు కాన్సెప్ట్. చూద్దాం మరి ఎలా జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫన్ ఫేమస్ ఛానల్. ఓకే, రెడీ, స్టార్ట్. అదో ఇక్కడ తీసుకున్నా బాగున్నాయి పూనా గడ్డలు. ఏదైనా ఎందుకు మీ ఇద్దరిని వచ్చే ఎరగడలు అమ్మే వాళ్ళు తినలేరే. వీళ్ళ నాన్న అమ్ముతాడు, వీళ్ళ నాన్న బయటకు వింటే మమ్మల్ని పెట్టినాడు. అవునా? సరే మరి ఎట్లా కేజీ ఎట్లా? కేజీ కాదమ్మా, మూటలే మేము అమ్మేది, కేజీల ప్రకారం మొత్తం మూట తీసుకుంటారా? మీకు ఒక ప్రైస్ చెప్తాం మేము తక్కువ. మూటకి ఎన్ని కేజీలు వస్తుంది? మొత్తం 25 కేజీలు ఉంటాయి. ఓకేనా? 10 కేజీలు 200 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 600 అవుతుంది. సో కాబట్టి మీరు వచ్చినారు కాబట్టి ఒక 100 రూపీస్ తగ్గిస్తాం. పొద్దున్నే బేరం ఎందుకు? 550 రూపాయలు చూడండి, లాస్ట్ ఫైనల్ 50 రూపాయలు తగ్గించండి. మీ ఇష్టం. ఏ మూట 500 రాదులేనా, తీసుకున్నా 550 తీసుకో. 500కి అయితే రావు. మరి డబ్బులు ఇచ్చేసి ఆటో పిలుచుకొచ్చుకోండి. 250 ఇస్తూ మళ్ళీ ఇచ్చా, మళ్ళీ ఆటో పిలుచుకోవచ్చు. కాదు లేనా, 250 కాదు. మళ్ళీ మాకు మేము ఇబ్బంది అవుతుంది. వాడిని యాడికి పోతున్నా నేను? ఆటో పిలుచుకోవచ్చి 250కేనా? అవు బా, ఆటో పిలుచుకొని హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు 500 తీసుకుందాం అనుకున్నాం. బాగా అమౌంట్ వచ్చా అనుకుంటే 250 రూపాయలతోనే సరిపెట్టింది. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి. నా ఆటో అడిగిరా, ఇంకొంత అట్రా. ఏందన్నా ఎవరంటావు? నేను ఇందాక ఈ మూట కొనుక్కొని వినన్నా. ఎవరికి ఇచ్చావు డబ్బులు? వాళ్ళిద్దరు ఇందాక ఉన్నారన్నా. వాళ్ళు నేను వచ్చి అడిగితే మాయే అండ్రి. నేను 250 రూపాయలు ఇచ్చిపోయినా అడ్వాన్స్. 550 చెప్తే 500 ఇచ్చానా అని చెప్పి 550 లేదు నా సొమ్మితో పట్టున్నా. 250 ఇచ్చిన 500 వాళ్ళిద్దరు ఉన్నారన్నా ఇడా. వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళని అడుగుపోయి ఎవరున్నారా వారిని ఇప్పుడన్నా ఇప్పుడు దాకా ఈడున్నారు నా సొమ్మి, ఈడున్నారు. ఎవరికి ఇచ్చాను? ఎవరు? మా నాయనే అన్నారు. వచ్చి అడిగిన ఫస్ట్ వాళ్ళను వచ్చి కాదు నేను అక్కడ ఎత్తులాడుకుంటా అంటే వాళ్ళిద్దరు ఉన్నారు. నో రాన్నా అని వాళ్ళు అన్నారు. ఇదే వచ్చినాక ఎంతమ్మా కేజీ అంటే కేజీల ప్రకారం ఏమున్నా మూట అయితే ఇచ్చామంటే మూట అయితే ఎంత అంటే 600 అన్నారు. లేదన్నా 500 ఇచ్చా అంటే లేదన్నా 550 ఫైనల్ అన్నారు. సరేలే అని 250 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినా మిగతా తీసుకున్నా. సో మీ పిల్లలేనా వాళ్ళిద్దరు నువ్వు తీన సొమ్మి వాళ్ళు ఈయనే ఉన్నారు నా. మీ వాళ్ళైనా నేను అడిగినా వచ్చానే. ఇప్పుడు బయటికి పోయినాయా? ఎవరున్నా ఈడున్నారు మీ పిల్లలే అని చెప్పిన. ఈ మాయ అని 650 రూపాయలు అని వాళ్ళంటారు. నేను 500 అడిగినా 200 అడ్వాన్స్ తీసుకున్నారు. అడ్వాన్స్ వాళ్ళు తీసుకున్నారు. కొడతాడు దొబ్బుతాడు. దొబ్బుతాడు నాకు అర్థం కాదు. ఎవరికి ఇచ్చాను లెక్కను? ఏది నా దొబ్బుతావు? నాది నాది తీసుకో. తీసుకున్నా నాది తీసుకున్నా. 200 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయినా ఆటో కోసం. మీ నాన్న ఆటో కూడా వచ్చింది చూడన్నా. ఏంది ఆటో? ఇది నాది.
వాళ్ళకి ఇందాక ఇచ్చిన అన్న మీ వాళ్ళకి ఎవరికి ఇచ్చావు నువ్వు ఎవరికి ఇచ్చావు నువ్వు ఉండి పడిన సమయం నువ్వు నువ్వు సమాధి పడకు ఏంది నా దొబ్బుతాడు చిన్నాడు కొడుకు తమాషా పండికి దొబ్బుతాయండి నన్ను ఎందుకు దొబ్బుతాయి 600 పోరదు 250 వాళ్ళకి ఇచ్చిన పోరదు 250 వాళ్ళకి ఇచ్చిన పిల్లలకి వాళ్ళు నీళ్ళలాగానే ఏమైనా వినారేమో టీరా అని వినారేమో తెలీదు నువ్వు ఏమి నా దొబ్బుతావు ఏది నా మీరు ఇదే వీళ్ళేనా వీళ్ళు ఉన్నారు నాతో వాళ్ళు నువ్వు ఎవరు ఇది నాదియా మేము కనపరాపన కెమెరా పెట్టాం చూసావా మేము ప్రాంక్ చేస్తాం అన్న మీరు లేని చూసి మేము ఇట్లా మీతో ప్రాంక్ చేద్దామని చెప్పేసి ఆ ఎరగడ్డల అమౌంట్ మీరు అదే సీరియస్గా తీసుకోవద్దు ప్రాంక్ వాళ్ళకి ఇచ్చి నా మీద పడతావు ఏంది అది కాదు యాసమే నేను కొనుక్కోనికి వచ్చే వాళ్ళు ఉన్నారు తెలుసు కదా జస్ట్ మీ మీద ఒకసారి చూద్దాము మీ ఇద్దరి మధ్య ఎట్లుంటుందని మీరు నిజంగానే గొడవ పడతాం అంటే మాకు తెలియదు కదా ముందు మీద చేయొచ్చని నేను అడిగినాను నిజం అనుకోని లేదు ప్రాంక్ Sole sveci gore, moje more